గోదావరి మోంద అన్నదాతను అరిగోసలు పెడుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తుఫాను ఎత్తుకుపోయింది. అయ్యో దేవుడా అంటూ అన్నదాత దుఃఖిస్తూ ఉన్నాడు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిశాయి. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. తడిసిన పత్తిని తేమ శాతం ఉన్నా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. పంట కొనుగోలు కొరకు తీసుకొచ్చినప్పుడు కొనుగోలు జరగక గత 10 రోజుల నుంచి మరి కొనుగోలు కొరకు ఎదుగుతున్న సందర్భంలో ఈ అకాల వర్షాలు రావటం మరి పూర్తిగా ధాన్యం తడిసిపోయి పూర్తిగా నిండా మునిగిపోయి మొలకలొచ్చేటువంటి స్థితిలో ఇలా ధాన్యం ఉంది. మరి ఇటువంటి ధాన్యాన్ని వెంటనే ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఎందుకంటే రంగు మారిపోయినా తడిసినటువంటి ధాన్యాన్ని అయినా ఎటువంటి కటింగ్ లేకుండా ఈ ధాన్యం ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే మరి రైతులు మరి గత యాసంగిలో కానీ ఇప్పుడు వానకాలంలో కానీ సన్నవాట్ల పంటకు ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం తెలియజేసిందో దాన్ని అనుసరించి రైతులకు వెంటనే మరి యాసంగి పంట బోనస్ కూడా చెల్లించాలి. అది